ఈ సైన్స్ మీరు రికగ్నైజ్ చేసినట్టుగా ఉంటే మీరు జబ్బు బారిన పడుతున్నట్టే. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, హైదరాబాద్. ఏ సైన్స్ వస్తే ఏ సైన్స్ తోటి మనం సఫర్ అవుతా ఉంటే జబ్బును బారిన పడుతుండొచ్చు అనిపించవచ్చు. అంటే జనరల్ వీక్నెస్, మనకు తెలియకుండానే మన బాడీలో ఒక రకమైన అచేతన స్థితి, చేతగానితనం, అంటే ఏదో బాడీలో వీక్నెస్ అనిపించి పని చేయాలని అనిపించకపోవడం, బాడీలో తెలియకుండా జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ రావటం, మన బాడీలో వచ్చే చేంజెస్, వెయిట్ చేంజెస్, సడన్ వెయిట్ లాస్ కానీ సడన్ వెయిట్ గెయిన్ కానీ, అండ్ ఫీవర్, స్టార్ట్ ఆఫ్ ఫీవర్ లాస్టింగ్ ఫర్ సో మెనీ డేస్, ఇట్లాంటి ఏమన్నా జనరల్ వీక్నెస్ లేదా తెలియని బాడీ పెయిన్స్, తెలియని బాడీలో వెయిట్ లో వచ్చే మార్పులు, అండ్ జ్వరం, లో జ్వరం అనిపిస్తుంది, బాడీలో ఏదో ఫీవరిష్ లాగా అనిపిస్తున్నది, సమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సిక్నెస్ లాగేమన్నా అనిపిస్తే డెఫినెట్ గా మీ బాడీలో ఏదో ఒక రకమైన ప్రాబ్లం స్టార్ట్ కాబోతున్నది అనేది రికగ్నైజ్ చేయొచ్చు. మరి ఏం చేయాలి ఇట్లా ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించండి. కొన్ని బేసిక్ టెస్టులు చేసుకోవాలి. ఒక సిబిపి, టిఆర్పి, షుగర్ ఉన్నదా లేదా అనేది ఆర్బిఎస్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఒక ఈసీజీ, అండ్ అవసరమైతే ఒక అల్ట్రాసౌండ్, ఇట్లా బేసిక్ కొన్ని టెస్టులు చేసేసుకొని మీ బాడీలో వస్తున్న బయోకెమికల్ చేంజెస్ కానీ లేకపోతే ఫిజియోలాజికల్ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూసేసుకొని ఆ వచ్చే ప్రమాదకరమైన జబ్బు నుంచి మనం రాకుండా కాపాడుకోగలుగుతాం. సో ఈ సిమ్టమ్స్ ని గుర్తించండి, దానికి తగ్గట్టుగా మీరు అలర్ట్ కండి. థ్యాంక్ యూ.